Jesus, I command the rain to stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. Welcome to all the viewers of Ashirvada Suvarta Jayberry. ఆశీర్వాద సువార్త జయబేరి అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఆహ్వానం. I believe that you're going to learn something this day. ఈ దినాన్ని మీరు చక్కని విషయాలు మీరు నేర్చుకుంటున్నారని నేను You నమ్ముచున్నాను. shall know the truth and the truth will set you free. మీరు సత్యమును తెలుసుకుంటారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నది. Let us dig into the word of God. దేవుని యొక్క వాక్యం లోతుకు మనం తవ్వుకుంటూ వెళదాం. Faith cometh by hearing and hearing by the words of Christ. You know that? వినుట వలన విశ్వాసము కలుగును, అదియును క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసము కలుగును. Hallelujah. Hallelujah. I believe that you're going to get some faith today. ఈ దినాన్ని మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక విశ్వాసాన్ని మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. Through this faith the mountains will move. మీకు పొందుకునేటువంటి యొక్క విశ్వాసం ద్వారా కొండలే అక్కడి నుంచి తొలగిపోతున్నాయి. Hallelujah. Hallelujah. So when we go to Genesis, ఆది కాండంలో మనం చూసినట్లయితే there's a tree called the tree of the knowledge of good and evil. మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఒక చెట్టు మనకు అక్కడ కనబడుతూ ఉంది. It works in every human being nowadays. ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఇది పనిచేస్తూ ఉందండి. Because it started with first Adam. ఇది మొట్టమొదటి ఆదాము దగ్గర మొదలు పెట్టబడింది. Till then they did not perform. అప్పటి వరకు అది వారు ఏమి చేయలేదు. వాళ్ళు I mean, they did not earn God's blessings by their good or evil. వారు మంచి ద్వారా గానీ లేక చెడు ద్వారా గానీ వారు దేవుని యొక్క ఆశీర్వాదాలను అప్పటి వరకు వారు పొందుకున్న వారు కారు. వాళ్ళు They were just enjoying his relationship every day before they ate the knowledge of good and evil. ఆక మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఒక పండు తినేటువంటి దినమునకు ముందటి రోజులన్నిట్లో కూడా ఆ దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చిన. There was no fear at all. అసలు భయము అనేటువంటిది అసలు లేదండి. They were walking, talking like friend face to face. You know that? వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుతూ స్నేహితులుగా కలిసిమెలిసి తిరుగుతూ వచ్చిన్నారు. God always wanted that relationship. ఎప్పుడు కూడా దేవుడు అలాంటి మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలనే కోరుతూ ఉన్నాడు. Even today Jesus said, I will no longer call you servants, I call you friends. ఈ రోజు కూడా యేసు ప్రభు ఏమన్నారో తెలుసండి, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు ఆయన. And the servant, you know, he will have his wages based only on his performance. దాసుడైనటువంటి వాడు తను చేసినటువంటి పని మీద ఆధారపడి తనకైన జీతాన్ని అతను సంపాదించుకుంటాడు. Today he wants us to be his friends and his sons and daughters. You know that? కానీ ఈ రోజు మనము ఆ దేవుని యొక్క స్నేహితులంగా ఉండాలని, కుమారులు కుమార్తెలుగా ఉండాలని ఇది దేవుడు మన విషయంలో కోరుతూ ఉన్నాడు. Son need not perform. కుమారుడు ఏమీ కష్టపడి చేసి చూపించుకోవాల్సిన పని లేదండి. He's already heir of God. అప్పటికే కుమారుడు అనేటువంటి వాడు వారసుడిగా ఉంటున్నాడు, దేవుని వారసుడు. However bad the son is, ఒకవేళ కొడుకు ఎంత చెడ్డవాడుగా ఉన్నప్పటికీ he's the heir of God. వాడు దేవునికి వారసుడేనండి. Hallelujah. హల్లెలూయా. What did this tree do? ఈ చెట్టు ఏం చేసింది? Always reminds you what is good and what is bad. ఏది మంచిదో ఏది చెడ్డదో ఈ రెండింటిని కూడా మనకి జ్ఞాపకం చేస్తుంటది మానవులకి. This is a resemblance of the law. ఇది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉండినటువంటి. Hallelujah. Hallelujah. See, God wants to bless people based on their performance according to the law. ధర్మశాస్త్ర ప్రకారంగా గనక మనం చూసినట్లయితే వాళ్ళు చేసినటువంటి కార్యములను బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలనుకున్నాడు అన్నట్టుగా ఉంటదండి అది. Well, let's go to Deuteronomy. ద్వితీయోపదేశకాండం 28:1 నుండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Hallelujah. This was the condition for the people who followed the law. చూడండి, ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వారి కొరకైనటువంటి ఒక నిబంధన లేక ఒక విధమైన నియమం అక్కడ పెట్టాడు షరతుగా. During the times of the law. అది ధర్మశాస్త్ర కాలములు అన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాడు. But to Abraham, కానీ అబ్రహాం విషయంలోకి వస్తే there was no condition whatsoever. అసలు ఇలాంటి షరతు అనేటువంటిది ఏమీ లేకుండా మాట చెప్తాడండి బాబు. Let's go to Genesis chapter 12. ఆది కాండము 12వ అధ్యాయాన్ని గనుక మనం తీసి చూస్తే And he says, అక్కడ అంటాడు కదా, and the Lord said unto Abraham,
దేవుడైన యెహోవా అబ్రహాముతో అంటూ ఉన్నాడు, get out of thy country and from thy kindred and from thy father's house unto a land I will show it to you. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. And I will make of thee a great nation, I will bless thee and make thy name great, and thou shalt be a blessing. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు And I అంటున్నాడు. will bless them that bless thee and curse them that curseth thee, and in thee all the families of the earth shall be blessed. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనెను. He never gave any conditions. చూడండి, ఇక్కడ ఏ షరతులు పెట్టలే. Just said, man, leave your place, leave this surroundings, come out, man, I want to bless you. నువ్వు ఉన్న చోట నుంచి లేచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తానని షరతు లేకుండా దీవెనలు చెప్పాడు. అక్కడ He came out, బయటకు వచ్చాడు. he lied to a king saying that Sarah is my sister. ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి తన యొక్క భార్య అయినటువంటి శారా నా సహోదరి అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పాడు. Yet God blessed him. అయినా కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. Not once he lied. ఒక్కసారి అబద్ధం ఆడడం కాదండి. And next king also. ఆ తర్వాత ఇంకొక రాజు దగ్గర కూడా మళ్ళీ మాట్లాడతాడు, He అలాగే lied. అబద్ధం చెప్పాడు అక్కడ. Yet God blessed him. అయినా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. He's not encouraging lies here. అలాగని మరలా దేవుడు అక్కడ అబద్ధాలని ప్రోత్సహిస్తున్నాడు, అబద్ధాలు ఆడని చెప్తున్నాడు అని కాదు సుమండి. But he kept his word. ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు అక్కడ. And after some time, ఆ తర్వాత కొంతకాలానికి Abraham did not lie again. అబ్రాహాము మరలా ఇక అబద్ధాలు చెప్పలేదండి. He did not, because till the son is born, అక్క కుమారుడు పుట్టేటంత వరకు he was all the time very fickle-minded, volatile. చూడండి, ఎలాగున్న అటు ఇటు చంచలత్వం అనేటువంటిది చిన్న అబద్ధం ఆడడం, మళ్ళీ తప్పు దిద్దుకోవడం, ఈ టైప్ లో ఉంటూ వచ్చాడు. But the moment he saw the son, కానీ ఎప్పుడైతే కుమారుని చూచాడో he's got transformed. అంతేనండి, ఇక ఆయన జీవితం మారిపోయింది ఈసారి. Then God asked, give me a son. దేవుడు అంటాడు కదా, నీ కుమారుని నాకు బలిగా ఇవ్వన్నాడు. He took him తీసుకెళ్ళిపోయాడండి, immediately. వెంటనే తీసుకెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Then he understand. You see, he was so confident that my God is able to raise his son even from stones. You know that? ఒకవేళ అవసరమైతే రాళ్లలో నుంచి సైతము తన యొక్క కుమారుని లేవనెత్తగలడు అని చెప్పేసి అంత నిబ్బరమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నాడండి అబ్రాహాం గారు. Hallelujah. హల్లెలూయా. You సమర్థుడు అంట. ఆమేన్. Amen. Glory to God. దేవునికి మహిమ. See, he began to grow in the Lord దేవునిలో ఎదగటం మొదలు పెట్టాడు అబ్రాహాం when he గారు. saw his son. తన యొక్క కుమారుని చూచాడు. Amen. ఆమేన్. Today, ఈ రోజున it's not that good and evil that makes God to bless you. చూడండి, ఆ మంచి చెడులు అనేటువంటివి కాదు దేవుణ్ణి మనల్ని ఆశీర్వదించడానికి చేసేవి. Because we are the seed of Abraham, God is going to bless you. మనము అబ్రహాము యొక్క సంతానం గనక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Yet we think అయినా మనం అనుకుంటాము that if I do this, God will bless me. నేను ఈ మంచి చేస్తే అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో. If I do bad, God is going to curse me. నేను ఒకవేళ ఏదైనా చెడ్డ చేసినట్టు దేవుడు శపిస్తాడేమో. All the time, good and evil is there in our hearts. చూడండి, ఎప్పుడు చూసినా ఈ మంచిది చెడుది అనేటువంటి రెండు మన హృదయాల్లో ఉంటూ ఉన్నాయి. But I want to tell you one thing today. అయితే ఒక విషయాన్ని ఈ రోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. God is greater than our hearts. దేవుడు మన యొక్క హృదయంలో ఉన్న మన అనుభూతి కంటే, మన హృదయం కంటే గొప్పవాడండి ఆయన. Hallelujah. హల్లెలూయా. He's greater than our conscience. ఆయన మన మనస్సాక్షి కంటే గొప్పవాడు. Amen. ఆమేన్. Just believe the written word. వ్రాయబడినటువంటి వాక్యాన్ని నమ్మండి. When it is written, ఎప్పుడైతే ఇలా వ్రాయబడిందో, that whatever Bible says who you are, that is what you are. నీవు ఏమై ఉన్నావని ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి చెప్తున్నాడో అదే నీవై ఉన్నావు. In spite of your conscience. ఒకవేళ నీ మనస్సాక్షి అలా చెప్తున్నప్పటికీ, But if your conscience is not permitting to accept this truth, but this truth remains truth anyway. ఒకవేళ నీ యొక్క మనస్సాక్షి వ్రాయబడినటువంటి సత్యాన్ని అంగీకరించకపోయినా సత్యము సత్యంగానే నిలుస్తుంది. The moment you are born again, ఏ క్షణమందైతే నువ్వు తిరిగి జన్మిస్తావో, God sees you as righteous. దేవుడు నిన్ను నీతిగా చూస్తూ ఉన్నాడు. Whether you know it, you don't know it, God said, I am righteous to make sinner righteous. నీకు అది తెలిసినా తెలియకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా పాపిని నీతిమంతునిగా చేయడానికి నేను నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. Don't condemn yourself. నీ మాటకు నీవు ఆ భయంతో ఏమనండి నేను నీతిమంతుడు కొన్నాను లేదో అనే భయపడంతో It పెట్టుకోవద్దు. is not based on your performance. నీ యొక్క కార్యాల మీద ఆధారపడి లేదు ఈ కార్యం. It is a gift of God. ఇది దేవుడిచ్చిన వరం. The righteousness, you did not become righteous by your performance. నీవు చేసిన కార్యములను బట్టి నీవు నీతిమంతుడుగా It తీర్చబడలేదు. is a gift of God. నీతిమంతుడుగా తీర్చబడడం దేవుడిచ్చిన వరం. And by your deeds you will not lose it. అలాగనే నీవు చేసే కార్యాల వల్ల ఆయన ఇచ్చిన వరాన్ని నువ్వు పోగొట్టుకోవు కూడా. Hallelujah. హల్లెలూయా. You have been made righteous forever and ever. నువ్వు సదాకాలమునకు నీతిమంతునిగా నువ్వు చేయబడి ఉన్నావంటే It is the సదాకాలం. goodness of God. దేవుని యొక్క మంచితనం ఏంటంటే, Hallelujah. హల్లెలూయా, This is the goodness of God. ఇదే దేవుని యొక్క మంచితనం అండి. It so happened, ఏం జరిగిందనంటే, Peter,
పేతురు గారు was washing his net. ఆయన తన వలలు బాగు చేసుకున్నాడు. And Jesus said, may I use your boat? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినాడు, నీ ధోని నేను వాడుకోవచ్చా He అన్నాడు. preached from the boat. నేను ఆ ధోనిలో నుంచి వాక్యాన్ని బోధించాడు ఆయన. And after doing that, ఆ తర్వాత let us go into the deep and launch your nets. మనం ఇంకా కొంచెం లోతునకి ధోని నడిపించి అక్కడ మీ వలలు వేయండి అన్నాడు. And Peter said, పేతురు గారు అంటారు, Master, బోధకుడా, we have toiled all night. మేము రాత్రంతా ప్రయాసపడి ఉన్నాం, We didn't even catch one fish. ఒక్క చేప అయినా మాకు దొరకలేదు. And Jesus did not say, maybe you do not fast and pray. అప్పుడు యేసుక్రీస్తు వారు జవాబిస్తూ, ఏమో బహుశా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదేమో అందుకే దొరకలేదేమో Maybe అని you are అనలే. not living right. బహుశా నువ్వు సరిగ్గా జీవించలేమో, నీతియుక్తమైన జీవితం లేదేమో నీకు అని అనలే. Curse is operating in your life. ఇదిగో నీ జీవితంలో ఒక శాపం ఉంది అని చెప్పేసి అని అనలే. He did not point anything towards him. ఇలాంటి విషయాలు ఏది కూడా అతని పట్ల చెప్పలేదండి. He came to show his goodness. తన యొక్క మంచితనాన్ని, అనుగ్రహాన్ని చూపించడానికి వచ్చాడు ఆయన. Peter said, పేతురు అంటాడు, nevertheless at your word we will let down the net, not nets. అయినను నీ మాట చొప్పున వల వేతును అన్నాడండి. వలలు వేయమని యేసయ్య చెప్తే వలలు వేస్తాను అనలే, In Telugu, వల వేస్తాను అన్నాడు ఆయన. it is a wrong translation, but original translation says it is a net, not the nets. తెలుగులో మామూలుగా రాయబడి వలలు అనేటువంటి రీతిగా రాయబడింది కానండి, అసలు ఒరిజినల్ భాషలో ఏముందంటే వలలు వేయమని యేసు చెప్తే పేతురు గారు ఇచ్చిన జవాబు ఎలాగంటే వల వేస్తానులే అన్నాడు అంటాడు. Because he knew it, it's a tedious job to take out the net again or wash the net again. It's a very tedious job. ఇప్పటికే ఈ వలలన్నీ కూడా మేము శుభ్రం చేసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు వేసి మళ్ళీ తీసి మళ్ళీ అన్ని వరుసగా కడుక్కోవాలంటే ఇబ్బంది కదా, ఒక వలేద్దాంలే అనుకున్నాడు ఆయన. వేశాడు. దిమ్మ తిరిగింది. Hallelujah. హల్లెలూయా. He became out of his mind. ఏమంటే దిమ్మ తిరిగినట్టు అయిందండి ఆయనకి. Hallelujah. హల్లెలూయా. Net breaking, boat sinking. ఆ యొక్క వల పిగిలిపోతూ వచ్చింది, బోటు మునిగిపోతూ వచ్చింది. According to theologians, it was 8 months catch. If you continually catch every day, it was 8 months catch at one time. వేదాంతులు కొంతమంది పండితులైనటువంటి వారు చెప్తున్నటువంటి ప్రకారం ఏమంటారంటే, ఆ రోజు దొరికినటువంటి ఒక రాశంట 8 నెలల పాటు రోజు చేపలు పడుతుంటే ఎంత విస్తారమైన పంట వాళ్ళకు దొరుకుతుందో అంతటి రాబడి ఆ ఒక్క వల వేయటంలోనే వాళ్ళకి వచ్చేసిందంటండి 8 నెలల సారం. When he saw that, అది ఎప్పుడైతే చూచాడో he fell on his knees. మోకాళ్ళమే పడిపోయాడండి. He said, depart from me, for I am a sinful man. అయ్యో ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అని అంటాడు ఆయన. He said first, Master. మొట్టమొదటేమో బోధకుడా అన్నాడు. Now he became Lord. ఇప్పుడు ఏమంటాడంటే ప్రభువా అని పిలిచాడండి. Goodness of God. చూడండి, దేవుని యొక్క మంచితనం, అనుగ్రహం, It will make him to kneel down and say, Lord, depart from me, for I am a sinful man. అట్టి అనుగ్రహం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి మోకాళ్ళ మీద పడేటట్టు చేసి తన పాపాన్ని తెలుసుకొని ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అనేటువంటి రీతిగా అట్టి మనస్సును కలిగిస్తుంది. But what people teach? కానీ ప్రజలు ఏం బోధిస్తారండి? Turn away from your sin, God will bless you. ఇదిగో నీ పాపం నుంచి నీ తిరుగు, ఇచ్చిపెట్టురా, అప్పుడు దేవుడు నీ దీవిస్తాడంట. God is not counting your sins, you know that? దేవుడు నీ పాపాలను లెక్క పెట్టడం లేదండి. It is not because of your good works God is blessing you. It is because He is good, He is blessing you. నీ యొక్క Hallelujah. మంచితనాన్ని బట్టి, మంచి క్రియలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించట్లే. దేవుడు మంచోడు గనక ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Only the goodness of God makes you repent. You know that? దేవుని యొక్క మంచితనము, అనుగ్రహమే నిన్ను మారు మనసులోనికి నడిపిస్తూ ఉన్నాడు. Repentance means not crying and all. Repentance means is turning to Him. మారు మనసు అనేటువంటి విషయానికి వస్తే ఏడుస్తూ కూర్చోడం కాదండి, ఆయన వైపుకి తిరగడం అండి. అది You see, good and evil all the time they dominate. ఈ మంచి చెడులు అనేటువంటి ఎల్లప్పుడు కూడా మనలో అజమాయిషీ చేస్తూ ఉంటాయి. But you must yield to the grace of God, not to good and evil. కానీ సేదరా మనము ఆ మంచి చెడులు అనేటువంటి వాటి కాదు మనం లోబడి లొంగవలసింది, దేవుని కృపకి మనం లొంగాలి. What is good and evil? ఏంటిది మంచి చెడు అంటే? We still think if I do good, God will bless me. మనం ఎక్క ఏమనుకుంటూ ఉంటారంటే మానవులు, నేను మంచిని చేస్తే అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. See, you are doing good to get the blessing. అంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏదో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. Hallelujah, man. హల్లెలూయా. You are making a business again. అంటే దేవుడితో ఒక వ్యాపారం చేసుకున్నాను అన్నమాట. Some people, you know, they think, you know, if I do good, maybe I please God. నేను ఒకవేళ మంచి కనుక చేస్తే ఆ దేవుడి యొక్క మెప్పు నేను సంపాదించుకుంటానేమో అనుకుంటా. No one can please God without Jesus. ఏమండి, యేసు ప్రభువు లేకుండా ఏ మానవుడు కూడా ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దేవుడి మెప్పు నువ్వు సంపాదించుకోలేవు. It is only the sacrifice of Jesus on the cross of the Calvary pleases Father. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో చేసినటువంటి బలియాగం వలన మాత్రమే ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తృప్తి చెందుతూ ఉన్నాడు. Not by good and evil. అంతేగాని మన మంచి చెడులు అనేటువంటి దాని వల్ల కాదు. Not by performance. లేకపోతే మనం చేసే కార్యాల వల్ల అంతకంటే కాదు. Jesus said, యేసు ప్రభు అన్నారు, no one can go to Father except through me. నా ద్వారానే తప్ప
ఎవడును వేరొక విధంగా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పాడు. Except me means అంటే నా ద్వారా తప్ప అంటే ఏంటి? it is my work on the cross of the Calvary. అంటే ఆ యేసుక్రీస్తు వారు అనేటువంటి నేను ఆ కలువరి సిలువలో మీ కొరకు చేసినటువంటి బలియాగము ద్వారా తప్ప మరెవరి రీతిగా కూడా ఎవడు కూడా తండ్రి యొద్దకు You రాలేడు. cannot go to the Father. ఏ ఒక్కడు వేరొక రీతిగా రాలేడండి. The good news is ఇందులో సువార్త ఏంటంటే don't be condemned because you did something wrong way back. ఏదో ఎప్పుడో నీ జీవితంలో ఒక పొరపాటు చేసావని అదే నీ మీద నేరారోపణ చేస్తూ దానితో అలాగే కృంగిపోతూ ఉండొద్దు. Don't do that. అలా చేయొద్దండి. Just accept Jesus, you know. యేసుక్రీస్తు వారిని అంగీకరించంతే. Accept the price that he paid on the cross of the Calvary. ఆయన నీ కొరకు కలువరి సిలువలో చేసినటువంటి ఒక బలియాగమును అది అంగీకరించు. The moment you accept, ఏ క్షణమందైతే నువ్వు అలా అంగీకరిస్తావో every wrong that you have done నువ్వు చేసిన ప్రతి తప్పిదము కూడా will be covered by the blood of Jesus. యేసు రక్తముతో అవి కప్పబడి కడిగివేయబడుతున్నాయి. And you become his righteousness. నీవు అప్పుడు ఆయన నీతిగా చేయబడుతున్నావు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Let's go to Romans chapter 4. రోమపత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చూద్దాం. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక See, పని చేయువానికి జీతము రుణమే, దానమని ఎంచబడదు. When you work for a month, you are paid for salary. ఒక నెల రోజుల కొరకు మనం పని చేసామనుకోండి మనకు జీతం అనేటువంటిది ఇస్తారు. And it is not called a debt. దానిని ఒక రుణముగా ఒక దానముగా ఇచ్చినట్టు అవదండి అది. అయితే పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. But to him who worketh not, చూడండి, పని చేయకుండా ఉండే వానికంట, but just by believing Jesus, కానీ యేసునందు విశ్వాసం ఉంచితే చాలంట. your faith is counted as righteous. వాని యొక్క విశ్వాసము అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. What is his work and not working? What is this? నేను ఇంతకీ పని చేయడం అంటే ఏంటి, పని చేయకపోవడం అంటే ఏంటి, ఇంతకీ ఏంటిది? Next verse says, ఆ తర్వాత వచ్చినట్టుంది, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా అంట, not by your performance. అంటే మనం చేసినటువంటి కార్యాలను బట్టి కాకుండా. Hallelujah. ఎవడైతే నీతిమంతుడుగా ఎంచబడతాడో ఆ మనుషుడు ధన్యుడు అంటూ ఉన్నాడు. ఎవరా మనిషి? ఎవరైనా ఎందుకైనా మనిషి? ఆ మనిషి నేనే. ఆమేన్. నేనే ఆ మనిషిని. నేనే ఆ మనిషిని. నువ్వే ఆ మనిషివి. మీరేనండి. దావీదుకి లేనిది మనకు ఉన్నది ఏంటంటే సిలువ. Amen. Hallelujah. What we have is the cross of Christ. What David didn't have then is the cross of Christ. దావీదు ఆనాడు తను కలిగి లేకుండా ఉండినటువంటిది యేసు ప్రభు సిలువలో చేసిన యాగం. He saw. ఈ రోజు మనకున్నటువంటిది ఏంటంటే ఆ యేసు మన కొరకు సిలువలో చేసిన యాగం మనం కలిగి ఉన్నాము. David was a prophet and a king. దావీదు గారు ఒక ప్రవక్త అయిన రాజు. He saw Jesus ahead. కాబట్టి ఇంకా ముందుకి రాబోయేటువంటి యేసును చూచాడు ఆయన. He was prophesying about the people who are blessed because of Jesus. యేసు సిలువలో చేసినటువంటి కార్యమును బట్టి నీతిమంతులుగా తీర్చబడేటువంటి వాళ్ళని ఆనాడు దావీదు చూచాడండి. And saw, man, blessed are those people who are made righteous apart from their works. అది చేతనే క్రియలు లేకుండా ఎవడైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నాడో వాడు ధన్యుడు అని తెలియజేస్తూ వచ్చినాడు. Hallelujah, man. ఆమేన్. Next verse says, ఆ తర్వాత వచ్చినది ఏమిటంటే ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరా ధన్యుడు? ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. మనమే. ఆమేన్. మనం ధన్యులము నిర్దోషులము ఈ రోజు. ఆమేన్. హల్లెలూయా. We have been justified. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. Amen. ఆమేన్. Your sins will, God said, I will not count your sins against you. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే నీ యొక్క పాపములను నేను ఎన్నటికే మాత్రం లెక్క చేయను, దాన్ని వాటిని జ్ఞాపకం ఉంచుకోను అంటాడు. I have made you righteous. నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను అంటున్నాడు. So it is not based on your performance. కాబట్టి మీరు జీవించిన విధానం మీదనో మీ మంచి చెడ్డలనే తెలివితేటల మీదనో కాదండి ఇది. Don't ever think, okay, I bless that person, God is going to bless me now. నేను ఫలానా వ్యక్తికి దీవెనకరంగా ఆయన దీవించాను కదా ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకోకండి. Now I paid the tithes, God is going to bless me. నేను దశభాగం కట్టాను కదా అయితే ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకోకండి. I gave offering, then God bless me now. నేను కానుకలు ఇచ్చారండి, ప్రోగ్రామ్ కొరకు కానుకలు ఇచ్చారండి, దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకోకండి. Never based on this. మీ చేసే కార్యాల మీద ఆధారపడి కాదు. It is based on his goodness. ఆయన యొక్క మంచితనం మీద ఆధారపడి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. You know why you are giving tithes, why you are giving offerings, why you are helping to enhance the kingdom of God? ఏమండి ఇవ్వటం అనేటువంటిది మంచిదే. ఎందుకు నీవు ఇలాగన కానుకలు ఇస్తున్నావు, ఎందుకు ఇలాగన సహాయపడుతున్నావు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి
కొరకు ఎందుకు నువ్వు తోడ్పడుతూ ఉన్నావు అని చూస్తే, because you are blessed, you are giving. నువ్వు దీవించబడ్డావు గనుక నువ్వు ఇప్పుడు ఇస్తూ ఉన్నావు అన్నమాట. Hallelujah. హల్లెలూయా. You don't give to obtain blessing. ఏదో దీవెన పొందుకోవడానికి నేను ఇస్తానని అనుకోవద్దు. అది కాదు. Because you have been blessed by free salvation, free gift of salvation, free gift of righteousness, you must do it. దేవుడు ఉచితముగా నీకు ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి రక్షణ అనే ఆశీర్వాదాన్ని, నీతివంతులైనటువంటి ఆశీర్వాదాన్ని ఉచితంగా నువ్వు పొంది దీవించబడ్డావు గనుక ఇప్పుడు నువ్వు ఇవ్వడం అనేటువంటి మొదలు పెడుతూ ఉన్నావు. In Ephesians he said you are already blessed with all spiritual blessings. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏంటంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తునందు మనం పొంది ఉన్నాము. పొంది ఉన్నాము అంట. ఆమేన్. Why are you trying to achieve it? ఇంకేదిగండి, నువ్వు ఆల్రెడీ పొందేసిన తర్వాత ఏదో పొందుకున్నాను, నేను కానుకలు ఇస్తా, ఏదో పొందుకున్నాను, పుణ్యకార్యం చేస్తాను అనుకుంటావు. You cannot achieve or have a reward, a blessing with your performance. నీవు చేసిన కార్యముల ద్వారా, నీ పుణ్య కార్యాల ద్వారా, నీ దాన ధర్మాల ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కష్టార్జితంగా సంపాదించుకోలేవు. Even this blessing is a gift. ఇలాగున వచ్చే ఆశీర్వాదం ఇది కూడా దేవుడిచ్చిన వరమే. Hallelujah. Hallelujah. You have been blessed with all spiritual blessings. సకలమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నీవు ఆశీర్వదించబడి ఉన్నావు. When you are under this tree of good and evil, ఈ మంచి చెడ్డలు అనేటువంటి ఒక చెట్టు కింద ఉన్నావు అనుకోండి, you are under sin. నువ్వు పాపం కింద ఉన్నట్టే. You by your this is nothing but performance. ఇది కేవలం ఏంటంటే మనం చేసే కార్యాలు ఏదో అనేటువంటి ఆలోచనతో నీవు ఉంటూ ఉన్నావు. But he wants you to come and be under the tree of life. కానీ జీవ వృక్షము క్రిందకి నీవు వచ్చి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. He wants you to depend on Jesus' performance. యేసుక్రీస్తు వారు చేసిన కార్యం మీద నువ్వు ఆధారపడి ఉండాలని కోరుతున్నాడు. See, you know the grace of God. Though he was rich, he became poor to make you rich. చూడండి, ఆయన ధనవంతుడయ్యుండి కూడా మనము ధనవంతులము కావాలని, ఐశ్వర్యవంతులము కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను, ఈటి కృప మీరు ఎరుగుదురు కదా అంటాడు. Amen. Amen. See, you don't become rich by sowing. మనం విత్తుడి ద్వారా మనం ఐశ్వర్యవంతులం కావండి. You are already rich because of the grace of God. దేవుని కృప చేత మీరు ఆల్రెడీ ఐశ్వర్యవంతులే మీరు. Hallelujah. Hallelujah. See, you know, he became cursed to make you a blessing. మిమ్మల్ని ఆశీర్వాదముగా చేయడానికి ఆయన శాపం అయిపోయాడు ఆయన. Amen. If you are in Christ, you are the seed of Abraham. ఈ రోజుని మీరు క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు మీరు అబ్రహాము యొక్క సంతానమైనారంటే ఆశీర్వదించబడిన వారే. You are blessed with all spiritual blessings. సకలమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేత మీరు ఆశీర్వదించబడి It ఉన్నారు. is God who said, I will bless you. I will make your name great. You shall be a blessing. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావని దేవుడు సెలవిచ్చాడు. Never based on your performance. అది కూడా నీవు చేసిన కార్యాల మీద ఆధారపడి కానే కాదు. It is his covenant. ఇది ఆయన యొక్క నిబంధన. Hallelujah. హల్లెలూయా. See, heaven and earth will pass away, but not my covenant, he said. భూమి ఆకాశములైన గతించిపోవచ్చునేమో గాని నా యొక్క మాట, నా యొక్క నిబంధన ఏమాత్రం తొలగిపోదు అని సెలవిచ్చాడు ఆయన. The day and night, as long as day and night exists, my covenant exists. పగలు రాత్రి ఉన్నంత వరకు నా యొక్క నిబంధన నిలిచే ఉంటుంది అన్నాడు ఆయన. Say boldly that you are the seed of Abraham in the name of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క నామములో ధైర్యంగా మీరు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నేను ఆయన యొక్క నీతి అయి ఉన్నానని చెప్పాలి. When you say you are the seed of Abraham, నీవు అబ్రహాము యొక్క సంతానం అయి ఉన్నామని ఎప్పుడైతే చెప్తావో God's blessing will manifest upon your life. దేవుని యొక్క ఆశీర్వాదములు అనేవి మీ జీవితాల మీద కనబడుతూ ఉంటాయి. They flow, they will be added to you. అవన్నీ నీకు వచ్చి కలపబడుతూ ఉంటాయి. Hallelujah, man. Hallelujah. Say you are the seed of Abraham. నీవు అబ్రహాము యొక్క సంతానం అని చెప్పుకో. Say this. చెప్పుకోండి అలాగనే. Say right now. ఇప్పుడే చెప్పండి. I am the seed of Abraham. నేను అబ్రహాము యొక్క సంతానమును. Hallelujah. Hallelujah. God said, I will bless those who bless you. I will curse those who curse you. నిన్ను ఆశీర్వదించవని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించవని నేను శపిస్తాను అన్నాడు. Everyone who is working against you, they are cursed by God. నీకు విరోధముగా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వారు దేవుని చేత శపింపబడినవారే. God is the one who said, the vengeance is mine. పగ తీర్చుట ఇది నా పని అని దేవుడు సెలవిచ్చాడు. You stop bothering about it. మీరు దాని గురించి ఆలోచించడం మానేయండి. This is what he said to Jesus. యేసు ప్రభు ఆయనతో చెప్పిన మాట ఇది. You sit at my right hand till I make your enemies your footstool. నీ యొక్క శత్రువులైనటువంటి వారిని నీ పాద పీఠముగా చేసేటంత వరకు నీ వచ్చి నా కుడి పక్కన కూర్చొని చెప్పి ఉన్నాడు. అరే బాబు నువ్వు కూర్చోరా, నీ శత్రువుల్ని నీ పాద పీఠములుగా చేసే పని నాది, నీది కాదు. ఆమేన్. హల్లెలూయా.
This is amazing. ఇది ఆశ్చర్యమైనది. You are the seed of Abraham. నీవు అబ్రహాము యొక్క సంతానం. I see that every enemy is coming under your feet right now. శత్రువులందరూ కూడా నీ పాదముల కిందకి రావడం నేను చూస్తూ ఉన్నాను. Every work of the enemy is under your feet. Trample it in the name of Jesus. అపవాది యొక్క క్రియలు, శత్రు యొక్క క్రియలన్నీ కూడా మీ పాదాల కింద తొక్కేయండి వాటిని. All this day he has been trampling you. This is your day to rise up because the light has come upon you. Rise, shine and trample every work of the enemy under your feet. ఎంత కాలం కూడా వాడు నీ మీద తొక్కుతూ నిన్ను అణిచివేస్తూ వచ్చినాడు కానీ ఇప్పుడైతే నీవు అబ్రహాము యొక్క సంతానము గనుక ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నీవు అధికారం కలిగిన వ్యక్తిపై వాడిని నీ పాదాల కింద తొక్కేసేయ్. తొక్కు 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 తొక్కు. ఈ రోజు నీ కాలికి బలం వచ్చును గాక. ఆమేన్. యేసు నామములో అపవాది లయమైపోవును గాక. ఆమేన్. వాడు సిగ్గుపరచబడును గాక. ఆమేన్. వాడు ద్వారం మూస్తే దేవుడు 7 ద్వారాలు నీకు తెరవబడును గాక. ఆమేన్. నువ్వు అత్యధిక ఆశీర్వాదం పొందుదువు గాక. Yes. అనేక మందికి నువ్వు గొప్ప వెలుగుగా ఉందువు గాక. ఆమేన్. రోగులు నీ దగ్గరికి రాగానే వారు స్వస్థత నొందుదురు గాక. Yes. ఆమేన్. యేసు నామములో నువ్వు ఈ లోకానికి వెలుగువు. ఆమేన్. You are the seed of Abraham. నీవు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నావు. No, from today నువ్వు కృంగవు. ఆమేన్. You will not murmur or you will not shrink anymore. నీవేమాత్రం కూడా కృంగిపోవు, నీవేమాత్రం కూడా సనగవు. From today ఈ దినం మొదలుకొని your life will never be the same again. నీ యొక్క జీవితం మునుపటి వలె ఇక ఏమాత్రం ఉండదు. You will see the glory of God. దేవుని మహిమను నీవు చూస్తావు. You will show the glory of God. దేవుని మహిమను నీవు కనబరుస్తావు. Right now receive the manifestation of all those blessings upon you right now. ఇప్పుడే ఆ ఆశీర్వాదములన్నీ కూడా నీ జీవితంలో కనబరచబడినట్లుగా ఇట్టి దీవెన నీవు పొందుకో. All the blessings of God are yes and amen in Christ Jesus. దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ కూడా యేసు క్రీస్తునందు అవును ఆమేనుగా ఉండి ఉన్నవి. You are in Christ Jesus. నీవు యేసు క్రీస్తులో ఉండి ఉన్నావు. All blessings have come upon you right సకల now. ఆశీర్వాదములు ఇప్పుడు నీ మీదకి వచ్చి ఉన్నవి. Just say this prayer. ఈ ప్రార్థన చేద్దాం. Dear Jesus, ప్రియమైన యేసు, thank you. నీకు వందనాలు. Thank you for blessing me with all the spiritual blessings in heavenly places. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. Since you made me a seed of Abraham, నన్ను అబ్రహాము యొక్క సంతానముగా చేసి ఉన్నావు I గనుక am enjoying them right now. ఇప్పుడే వాటిని నేను ఆనందంగా And అనుభవిస్తున్నాను. I'm terror to the kingdom of darkness. చీకటి రాజ్యానికి నేను భయాన్ని కలిగించే I వ్యక్తిని. possess the gates of my enemies. శత్రువు యొక్క గుమ్మంలో నేను స్వాధీనపరచుకున్నా. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Enjoy the గాక. grace of God. దేవుని యొక్క కృపని ఆనందంగా అనుభవించండి. Sickness cannot dominate you anymore. రోగం అనేటువంటిది ఏమాత్రం నీ మీదకి రాజాలదు. You trample it under your feet right ఆ now. రోగాన్ని నీ పాదాల కింద తొక్కేయండి వాటిని. Speak to that disease right now. ఆ యొక్క వ్యాధితో మీరే మాట్లాడండి. Hey disease, ఏ రోగమా, you are under my feet. నువ్వు నా పాదాల కింద ఉన్నావు. You are not in my head. నువ్వు నా తల మీద లేవు. Right now I'm trampling you down. ఇప్పుడే నా పాదాల కింద తొక్కేస్తున్నా. I speak destruction to you in the name of Jesus. యేసు నామములో రోగమా నీకు నాశనమని పలుకుతున్నా. Amen. ఆమేన్. If you want to make Jesus as your Lord and Savior, ఈ యేసు క్రీస్తు వారిని నీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించాలనుకున్నావా? say this prayer. అలాగైతే ఈ ప్రార్థన చెప్పండి. Dear Jesus, ప్రియమైన యేసు, come into my heart. నా హృదయంలోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Be the Lord of my life. నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి. I accept you నేను నిన్ను అంగీకరిస్తూ as ఉన్నాను. my Savior. నా రక్షకునిగా Thank you. అంగీకరిస్తున్నాను. Thank you that you paid the price for my sins. నా పాపముల నిమిత్తమై మీరు వెల చెల్లించినందుకు మీకు వందనములు. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Welcome to God's family. దేవుని యొక్క కుటుంబంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. Amen. మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం. నా ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. శద్రకు మేషకు
అబిద్దకోలను అగ్ని